ఎప్పుడైనా బ్రెడ్‌తో మసాలా ట్రై చేశారా? చాలా ఫేమస్ ఇది మా ఊర్లో. ప్రతి పానీపూరి బండి దగ్గర పానీలో ఖచ్చితంగా ఈ మసాలా పెడతారు. వెల్కమ్ టు మై ఛానల్ దట్ శ్రీదివ్య వ్లాగ్స్. నా పేరు శ్రీదివ్య. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, పచ్చి బఠానీవి 8 గంటలనేది మనం నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్‌లో బఠానీ కొంచెం వాటర్ అనేది ఎక్కువ పోసుకోండి. మనం అప్పుడు విజిల్స్ ఎక్కువ తెప్పించుకున్నా మాడిపోకుండా ఉంటుంది. దీనిలో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని ఒక 7-8 విజిల్స్ అన్నా తెప్పించుకోవాలి. కచ్చా పచ్చాగా ఉండాలి. తరువాత దీనిలో ఆయిల్ అనేది అస్సలు అవసరం లేదు. సో, ఒక ప్యాన్ తీసుకొని ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఫస్ట్ యాడ్ చేసుకోండి. తరువాత దీనిలో కేవలం టమోటా చిల్లీస్ సరిపోతుంది. నేను ఇక్కడ 3 బిగ్ సైజ్ టమోటాస్ని ఒక 5 చిల్లీస్ని యాడ్ చేస్తున్నాను. ఇది 5 పీపుల్కి అయితే సరిపోతుంది నేను చెప్పే కొలతల్లో చేస్తే. ఆ తర్వాత ఎప్పుడైనా చాట్‌కి ఉల్లిపాయలు సన్నగా తొడిగితే చాలా బాగుంటుంది. సో, అందుకని కట్ చేయకుండా ఇది యూస్ చేస్తున్నాను. సో, ఈ లోపల విజిల్స్ వచ్చేసినాయి. చూద్దాము. చూసారుగా, కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే చాలు. ఆ తర్వాత పప్పు గుత్తుతో కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లోపల టమోటాలు కూడా ఇలా స్మాష్ అయి ఉండాలి, అంటే అంతా ఉడకాలి. మనం దీనిలో బ్రౌన్ బ్రెడ్ అనేది నేను యూస్ చేస్తున్నాను. మీరు ఏ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. మిల్క్ బ్రెడ్ కానీ వీట్ బ్రెడ్ కానీ ఏదైనా బాగానే ఉంటుంది. సో, నేను కొంచెం బ్రౌన్ బ్రెడ్ అనేది యూస్ చేస్తున్నాను. 6-7 స్లైసెస్ అనేది సరిపోతుంది. సో, మొత్తం స్మాష్ చేసేసుకొని వేసుకున్నాక కొంచెం ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నట్టుగా చేసుకుంటే ఆ తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే చాలు. తర్వాత దీనిలో ఎలాంటి మసాలా అనేది అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు. పసుపు, ఉప్పు, కారం. మనం మిల్క్ బ్రెడ్, స్వీట్ బ్రెడ్ తీసుకుంటే కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఇలా బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే కొంచెం కారం తక్కువే పడుతుంది. సో, కారం అనేది మీరు తీసుకున్న బ్రెడ్ని బట్టి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి. దీనిలో మెంతి కసూరి మేతి ఒకటి యాడ్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలో. ఆ తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా, మొత్తం వేసి బాగా కలుపుకొని ఒక 5-15 మినిట్స్, అంటే మీకు అర్థమైపోతుంది ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం తీసుకోవాలి. సో, ఇక్కడే ఉంది. ఒక ప్లేట్ తీసుకొని ముందుగా చేసుకున్న చాట్, దానిలో ఉల్లిపాయలు, పెరుగులో ఉల్లిపాయలు కలుపుకున్న పెరుగు, ఉప్పు వేసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. మనం అసలు ఆయిల్ యాడ్ చేసుకోవాలిగా. ఆ తర్వాత పానీపూరి ఉంటాయి కదా, అవి మనం స్మాష్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ పిండుకొని తింటే రెడీ. ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ మసాలా ఈజ్ రెడీ. థ్యాంక్ యూ.